లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా పేరు. కాపులపై తనకే పేటెంట్ ఉన్నట్లు మాట్లాడుతుండడం ఆయన స్టైల్. దశాబ్ద కాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన వైసీపీ లీడర్ అవతారమెత్తారు. వైసీపీకి కాపు సామాజిక వర్గం మద్దతు కూడగట్టడానికి నానా పాట్లు పడ్డారు. ఆ క్రమంలో ఆయన చంద్రబాబు సహా పవన్ కళ్యాణ్, చిరంజీవులపై సంచలన వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. పిఠాపురంలో పవన్ని ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేసి పద్మనాభరెడ్డిగా మారిపోయారు. అలాంటి ఆయన తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా తెగ హడావిడి చేశారు. 3 సార్లు శాసనసభ్యుడిగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్. గోదావరి జిల్లాలో బలమైన కాపు సామాజిక వర్గానికి పెద్దన్నగా వ్యవహరించడానికి నానా పాట్లు పడ్డారు. అలాంటి ముద్రగడ పద్మనాభం మాటంటే మాటే అని పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని సవాల్ చేసి దానికి కట్టుబడి పద్మనాభరెడ్డి అని మార్చుకున్నారు. పట్టుదల కలిగిన మనిషి అయిన ముద్రగడ ఇప్పుడు ఈ ఏజ్ లో, ఈ స్టేజ్ లో తన పంతాన్ని, పట్టుదలను వీడుతున్నట్లు కనిపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభానిది సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు 1962, 1967లలో ఇక్కడి నుంచి 2 సార్లు పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తర్వాత 1978లో ముద్రగడ ఇదే సీట్ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ముద్రగడ పద్మనాభం టీడీపీలో చేరారు. 1983, 1985లలో ఆయన ప్రతిపాడు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి అదే పత్తిపాడులో ఘన విజయం సాధించారు. అయితే 1994లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముద్రగడను ప్రతిపాడు ఓటర్లు మొదటిసారి ఓడించి కోలుకోలేని షాక్ ఇచ్చారు. దాంతో ముద్రగడ పూర్తిగా రాజకీయ నిర్వేదానికి లోనై ఇక ఈ జన్మలో ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. అసలు ప్రతిపాడులో అడుగు పెట్టబోరని శపథం కూడా చేశారు. తర్వాత మళ్లీ టీడీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం కాకినాడ ఎంపీగా గెలిచారు. తర్వాత 2009లో ముద్రగడను దివంగత నేత వైఎస్ఆర్ పిలిచి మరీ ప్రతిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు. కానీ ఆయన ప్రతిపాడు నుంచి చేయనని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు, కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేస్తారని చెప్పి టికెట్ తెచ్చుకున్నారు. అయినా ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడిగా ఉన్న ముద్రగడ మళ్లీ ప్రతిపాడు వైపు చూస్తున్నారన్న టాక్ నడుస్తోంది. మరి ప్రతిపాడులో పోటీ చేయను అని చెప్పి దాదాపు 3 దశాబ్దాలుగా ఆ నియోజకవర్గానికి దూరంగా ఉన్న ముద్రగడ మళ్లీ ప్రతిపాడు వైపు చూస్తున్నారన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే తన కోసం కాదని, తన కుమారుడు గిరి రాజకీయ భవిష్యత్తు కోసమని ఆయన సన్నిహితులతో చెబుతున్నారని ప్రచారం సాగుతోంది. ముద్రగడ కుమారుడు గిరిబాబుని ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జిగా అధినాయకత్వం నియమిస్తోందని అంటున్నారు. తనతో పాటు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ప్రతిపాడు నుంచి తన వారసుని పోటీకి దించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ముద్రగడ చూస్తున్నారట. ముద్రగడకి పిఠాపురంపై ఆసక్తి ఉన్నా అక్కడ పవన్ కళ్యాణ్ ఉండటంతో ఇక కుమారుడికి గెలిచే సీన్ ఉండదని, అందుకే గత్యంతరం లేని స్థితిలో ప్రతిపాడు వైపు చూస్తున్నారని చెప్తున్నారు. కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా ముద్రగడ తన పట్టు సడలించుకొని ప్రతిపాడు నుంచి వారసుని దించి వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే 3 దశాబ్దాల క్రితం తాను పట్టిన శపథాన్ని ముద్రగడ పక్కన పెట్టి ప్రతిపాడులో రాజకీయం మొదలు పెడతారన్నమాట. అయినా ముద్రగడ అనుకుంటే సరా, జగన్ వారికి అవకాశం ఇవ్వాలి కదా. For more videos like this, subscribe Big TV channel.